ప్రభైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. బాగున్నారా? చాలా మంచిది. ఈరోజు దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ ఎలా ఉండబోతుందో నేను వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తాను. మనసుని సంతోషపెట్టువాడు అయితే క్రీస్తుకు దాసుడు కాదు. మరి ఎలా జీవించాలి? క్రీస్తునే మహిమపరచాలి. దేవాది దేవుణ్ణి మనము మహిమపరచాలి. నిన్ను కన్న తండ్రిని మహిమపరచాలి. ఆ ప్రేమ అగాధ ప్రేమ, పైనుండి వచ్చిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ గురించి మీ దగ్గర నేను వాక్యాన్ని పంచుకోవాలని. ఏ పనులు చేసినా నీవు లోకానికి వచ్చావు, దేవుని పనుల కొరకు లోకానికి వచ్చావని తెలుసుకోవాలి. నీ దేవుని కొరకు ఏ పని చేసినా ప్రేమతో చెయ్యండి అంటాడు దేవుడు. దేవుడు జ్ఞానమునికి తక్కువ ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. మరి దేవుడు ఇస్తాడండి. ఎక్కడ నీకు బజార్లో దొరకదు జ్ఞానం, ఎక్కడ దొరకదు ప్రేమ. దొరుకుతుందా? కేజీలు ఏమైనా దొరుకుతుందా? టన్నులు ఏమైనా తెచ్చుకోగలరా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడండి. అందుకే నీ మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చడను. జ్ఞానం కొదువు మెడల జ్ఞానం నేర్చుకో. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మందిరానికి అంటే, దేవుని జ్ఞానం, దేవుని మర్మాలు, దేవుని లోతైన మర్మాలు తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలని ఒక వ్యవస్థ తెచ్చాడు కుటుంబ సమేతంగా మందిరానికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సోదరుల మరి ఎంతో మాట మనం ప్రేమలో గొప్పతనము మర్మాలు మనం తెలుసుకుందాం. ఈరోజు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం. మీరు చేయు కార్యములు అన్నీ ప్రేమతో చెయ్యండి. ఏ కార్యము చేసినా ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసి చెయ్యి. నువ్వు ఏ పని చేసినా ప్రేమతో చెయ్యి. నీకు విజయం దేవుడు ఇస్తాడు. చెప్పట్లు కూడా దేనికన్నా. ఏది ప్రారంభించినా, ఏ ఉద్యోగాన్ని ప్రారంభించినా, లేదా ఒక ఎగ్జామ్స్ దానికి ప్రారంభించినా, నువ్వు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినా, లేదా దేవుని పరిచర్యలో కొనసాగించినా, లేదా కరపత్రం అని పంచినా, దేవుని పనిలో కొనసాగించిన, నీ ఏ పని, ఎంత పని నీకు దేవుడు ఇచ్చాడంటే, నీ ఏ పని అయినా విసుక్కున్నట్టుగా నువ్వు ఎలా చేయాలంట? ప్రేమతో చెయ్యి. శాశ్వతమైనది ప్రేమ, అగాధపు ప్రేమ. నీకు ఫలితాలు ఉంటాయి, నీకు బోనస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రేమతో చెయ్యండి. సొనుకుంటూ గొనుక్కుంటూ చేయవద్దు. సొన్నుకుంటూ గొనుక్కుంటూ మందిరానికి రావద్దు. సొన్నుకుంటూ గొనుక్కుంటూ నువ్వు వెళ్ళిపోవద్దు. దేవుని వాక్యం సూటిగా అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ నీలో తక్కువ ఉందా? దేవుణ్ణి అడుగు. దేవుని కూర్చున్న జ్ఞానమును పొందుకో. నువ్వు సంపాదించుకో. మనం డబ్బు సంపాదించుకుంటాము, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాము, ఈ లోకంలో ఎన్నెన్నో మనం సంపాదించుకుంటూ ఉంటాము. మేడలు మిత్రులు సంపాదించుకుంటాము, ఉద్యోగాలు సంపాదించుకుంటాము, కారు అన్నిటిని కూడా సంపాదించుకుంటాం. కానీ జ్ఞానం మాత్రము సంపాదించుకోలేము, ప్రేమ మాత్రము సంపాదించుకోలేము. దేవుడు అందుకే ప్రయాసపడి భారం మోసిన సమస్య జనాలుగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, సమాధానం ఇస్తున్న. సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది. దేవుని యొక్క ఉంది ప్రేమ, అదే దేవుని దగ్గర ఉంది సమాధానం. డబ్బులో లేదండి, ఐశ్వర్యములో లేదండి, మేడల మిత్రుల్లో లేదండి, ఈ కారు బంగ్లాల్లో లేదండి. ఎక్కడుంది మరి? దేవుని దగ్గర ఉంది ప్రేమ. ఏమంటా మరొక సత్యం, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రేమతో చెయ్యండి అంటే ప్రేమ లేదా నీలో? జ్ఞానం అడుగు దేవుని. జ్ఞానము కొద్దిగా దేవునికి మొరపెట్టుము. ఎక్కడుంది మాట? ఇది మొదటి మాటగా మనము కనిపిస్తుంది. రెండో మాటలోకి వెళ్దాం. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహములు రేపును,
ప్రేమ దేశమును అన్నిటినీ కప్పును. దేవుడు ప్రేమ నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమ నుండి నీవు ముక్తి పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, పగ ఎలాంటిదంట? పగ కలహములు రేపుతుంది. పగ నీలో ఉన్నట్టయితే ఈ రోజు దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. సోదరి సోదర, పగ నీలో ఉంటే, కక్షలు నీలో ఉంటే, భేదాలు నీలో ఉంటే దేవునికి ఇష్టం లేదండి. నీ దేహము దేవుణ్ణి ఆలయమని ఉన్నదని మీరు ఎరగరా? దేవుడు నివాసము చేయవలసినది హృదయములో ఏమి ఉన్నాయి? అక్కడ పగలున్నాయి, కక్షాలున్నాయి. ఏమున్నాయి? ప్రేమ లేదు కాబట్టి నువ్వు అలాంటి స్థితిలో నీవు ఉన్నావు అంటున్నాడు దేవుడు. ప్రేమ ఉంటే ఏమంటున్నాడు? దేశములన్నిటిని కూడా కప్పును. కప్పునంటే ఏమి? కనిపించుకున్నట్టు చేస్తుందంట ప్రేమ. దేవుని ప్రేమ, అగాప ప్రేమ ఏం చేస్తుందంట? దేశములన్నీ కప్పును. అవన్నీ కూడా మన నుండి తీసివేస్తాడు. ఎందుకంటే మానవుడు దేవుని ప్రేమను నింపుకోవలసిన వాడు, దేవుని వాగ్దానములు నింపుకొనవలసిన వాడు, దేవునికి హృదయం ఇవ్వవలసిన వాడు ఈ సాతానికి ఇచ్చేశాడు, లోకానికి ఇచ్చేశాడు. లోకములో ఉన్నవన్నీ కూడా చేర్చుకున్నాడు. ఆ దేహము, కలహాలు, కక్షాలు, భేదాలు, ఆశయాలు అన్ని కూడా హృదయములో నింపుకున్నాడు. కాబట్టి ప్రేమ నీలో ఉన్నట్లయితే అంటే నీ ప్రేమ లేదని దాని అర్థం. ప్రేమ దేశములన్నీ కప్పును. ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? దేశములన్నీ కప్పేవాడిగా ఉన్నాడు. ఎందుకు నేరాలు జరుగుతున్నాయి? ఎందుకు ఘోరాలు జరుగుతున్నాయి? ఎందుకు మటలు జరుగుతున్నాయి? ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి అంటే ఏమున్నది లోపల? కలహాలున్నాయి, పగాలున్నాయి, కక్షాలున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే ప్రేమ నీలో ఉన్నట్టయితే దేశములన్నీ కప్పును. ప్రేమ లేకపోతే దేవునికి ఇష్టంగా మానవుడు బతకలేడండి. దేవుని ప్రేమ నీలో లేదంటే దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. అసాధ్యం అంటున్నాడు దేవుడు. అలాంటి కక్షాలు, భేదాలు ఏమాత్రము ఉండవు నీళ్ళు. ప్రేమ ఉంటే దేశములన్నీ కప్పును అనే మాట మనకు తెలుస్తూ ఉంది. సహోదరుని నేను ప్రేమించలేకపోతే నేను కనిపించలేని, నన్ను ఎలా ప్రేమిస్తా? ప్రేమ 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 అంటున్నాడండి యేసయ్య. ప్రేమ ఈ లోకానికి 2026 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు. వచ్చిన తర్వాత ప్రేమను చాటాడు. దుర్మార్గులకి చాటాడు, వ్యభిచారులకి చాటాడు, దొంగలకి చాటాడు. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, దోపిడీదారులు మారారు. యేసు ప్రేమ వాళ్ళకి చాటాడు కాబట్టి వాళ్ళు మారిపోయారండి. మారిపోయారు. ప్రేమ లేకపోతే సమాజంలో మనం బ్రతకలేం. ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ కావాలి. అందుకే ప్రేమ ఉంటే దేశములన్నీ కప్పును అనే మాట రెండో మాటలో మనం తెలుసుకున్నాం. మూడో మాట దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న నీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుని ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు నీ ప్రార్థన చెయ్యమంటున్నాడు. చేస్తున్నారండి? నేనైతే చేస్తున్నానండి. జీవితం నేను చేస్తూ ఉన్నాను, ఇప్పటికీ చేస్తూ ఉన్నాను. ఎంతో మందిని నేను నమ్మిన వారు నాకు నెట్టింటి ముంచేశారు. ఎంతో మందికి నేను సాయం చేసిన మీరు తిరగబెట్టారు. ఎంతో మందికి నేను దారి చూపించిన వ్యక్తులు నా మీద ధ్వజం ఎత్తుకొని వచ్చారు. అయినా వాళ్ళు శత్రువులు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? శత్రువుల మిత్రుగా చేయమన్నాడు. చేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాను. అలాగే నేను దేవుడు ఏమైతే బైబుల్ లేఖనాలు సెలవిచ్చాయో అలా జీవితం నాలు ఉండాలని ఒక ఉద్దేశంలో కంకణం కట్టుకున్నాను. నేను ఇలాంటి దేవుడి బైబుల్లో ఉన్నవే నేను పాటిస్తూ ఇంతవరకు నేను అలాగే రావాలని, ఇలాగే మరణిస్తామని, దేవునిలో ఉందామని, దేవుని బైబుల్ లేఖనాలు ఏమైతే సెలవిచ్చా ఉన్నట్టుగా యథార్థంగా జీవించాలనే ఒక ఉద్దేశంతోనే దేవుని మాటలు నా హృదయంలో ఉన్నాయి. అందరూ
శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయంటున్నాడు. ఏముంది నాలో ఏముంది? ప్రేమ నింపాలి దేవుడు. ప్రేమ దేవునికి నా స్తోత్రిచ్చాను. నా హృదయంలో ప్రేమ నింపుకున్నాను. ఆయన మాటలు విన్నాను. ఆయన మాట వింటే ప్రేమ ఉన్నట్టు. ఆ మాటలను విన్నాను కాబట్టి ఇలాగే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు చేస్తూ ఉన్నారా? మీరు అలాంటి జీవితం కలిగి ఉన్నారా? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు. మీరు అలాంటి జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాటను పురులైనను తప్పిపోకున్నట్టుగా మీరు క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి టయానికి రావాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆయన మాట శ్రద్ధగా నీ వినే వ్యక్తి ఉండాలి. నీ వింటే నీకే లాభం. ఏమంట? శ్రద్ధగా నా మాట విని ఎడల సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చించును. హెచ్చింపబడాలంటే నీ క్రమంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, టయానికి రావాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకో మందిరానికి రావడం, పరలోకానికి వెళ్ళలేవు. ఏం సార్ అలాంటి పనులుండువా? పనుల పక్కన పెట్టు అన్నాడు దేవుడు. పనుల పక్కన పెట్టు. ఈ చెయ్యి అభ్యంతరం చేసినడలా నరికే, కాలు అభ్యంతరం చేసినడలా, నాకు ఆటంకపరిచినడలా కాలు నరికే అంటూ ఉన్నాడు. ఏమింటున్నావు వాక్యం? ఎలా ఉంచాలనుకుంటున్నావు నీ జీవితం? దేవునికి నీ హృదయముని ఇచ్చావా లేదా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు సుట్టిగా చెప్తున్నాడు. 5 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు వెళ్ళారు. ఎంతసేపు అయిందండి ప్రభు రాకడా? ఎంతసేపు అయిందండి? కొద్ది సమయం, ఒక 5 నిమిషాలు అనుకోండి. 5 నిమిషాలు ఆలస్యం అయినందుకే సిద్ధపాటు ఉండేవాళ్ళు, భయభక్తులు కలిగిన ఉన్నవారు పరలోకాన్ని చేరారండి. వచ్చి తలుపులు తడుతూ ఉన్నారు. తలుపులు తడుతున్నారు. ఎంతమంది? వాళ్ళెవరు? బుద్ధి లేని వారు అన్నాడు దేవుడు. బుద్ధి లేని వారు, భయభక్తులు లేని వారు, అక్రమము చేయువారులారా నా ఎద్ద నుండి మీరు తొలిపో, గెట్ అవుట్ అంటున్నాడు ఆయన. మీరు ఎవరు? నేను ఎరగను. అయ్యా నేను చర్చి కట్టిన వాణ్ణి, అయ్యా నేను దానా ధర్మాలు చేసిన వాడిని, నేను అందరికీ భోజనాలు పెట్టిన వాడిని, అనాథలు పోయి అనాథలను ఆశ్రయించాను, నువ్వేమైతే చెప్పావో దాని ప్రకారం నేను ఉన్నానంటే నీవెవరో నేను ఎరగను. ఎందుకు ప్రభువా? క్రమశిక్షణ లేదు, భయభక్తులు లేదు. రోజు వింటూ ఉన్నావు కానీ దాన్ని గ్రహించడం లేదు. రోజు సవాసంలో ఉంటున్నావు కానీ ఈ చెవులు విని చెవులు వదిలిపెడుతున్నావు. అందుకే నీవు ఉంటే నాకు ఇష్టం లేదు. నా మాట భయభక్తులు కలిగి నన్ను ఎదురు చూసేవారు, మేలుకు కలిగి ఉన్నవారు నాకు కావాలి కానీ పేరుకు మాత్రమే క్రైస్తవులు నాకు అవసరమో లేదు. భయభక్తులు కలిగి ఉండాలి, శ్రద్ధగా నా మాటలు వినాలి, విన్నది నెమరు వేసుకోవాలి, మెదడుకు పొదులు పెట్టేవారు కావాలంటున్నాడు దేవుడు. ఏదో పాడి ప్రజెంట్ మేడ్ ఆబ్సెంట్ నాకు వద్దు నాయనా, వద్దు. మీరు ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు, నాకెంత స్థానం ఇచ్చారనేదే ప్రాముఖ్యం, నాకెంత విలువ ఇచ్చారనేదే ప్రాముఖ్యం, నాకెంత మర్యాద ఇచ్చారనేదే ప్రాముఖ్యం. మనం వెళ్తూ ఉన్నాం ప్రోగ్రాంకి, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. అక్కడ మర్యాద లేదంటే వాళ్ళు ఉంటారండి? మర్యాద ఇవ్వలేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు సీట్ వేయలేదు, చైరు వేయలేదు, కూర్చోండి లేదు, ఇంట్లోకి పిలిచలేదు, ఆ ప్రోగ్రాంలోకి పిలిచారు. వెళితే మర్యాద అక్కడ తక్కువైంది అనుకో, ఉంటారమ్మా? ఉంటారా? గుడ్ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏం తక్కువైంది వాళ్ళకు? అక్కడ ఏమైంది? స్థానం లేదు. చూసాము, మానవునికే ఇంత ఉంటే మరి దేవాది దేవునికి ఎంత ఉండాలండి? అందుకే మేము ఎవ్వరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో. ఇప్పటికైనా మెలుకో, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా ప్రేమను నింపుకో అంటున్నాడు దేవుడు. ఎన్ని మాటలు విన్నారండి? 3 మాటలు. ప్రేమ క్షమించుతుంది అనే మాట మన 3, దోషములని కప్పుననే 3వ మాట విన్నాం. 4వ మాట దగ్గరికి వెళ్తాం. కొరింథీయులకు రాసిన
రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ ఏమంట? ప్రేమ ఎలాంటిదంట? దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును. ఏమంట? ప్రేమ ఎలాంటిదంట? దీర్ఘకాలము సహిస్తుందంట, నిన్ను ఓడుస్తుందంట. ఈ రోజు మారుతుంది, రేపు మారుతుంది. ప్రేమను నా హృదయంలో నింపుకుంటుంది. ప్రేమ ఎదురు చూస్తుందంట మీ అందరినీ. సహిస్తుంది. నీ చేసే పనులు సహిస్తుంది. నువ్వు చేసే అక్రమ క్రియలు సహిస్తుంది. ఏదో ఒక రోజు నాకు ఆహ్వానిస్తుంది కదా, ప్రేమను నాకు హృదయంలో ఉంచుకుంటుంది కదా అని చెప్పి దయ చూపించును. దయ చూపిస్తుందంట నీ మీద, కనికరము చూపిస్తుందంట నీ మీద. ఎందుకంటే నీకు సత్యం తెలియదు కాబట్టి, ఆ ప్రేమ గురించి తెలియదు కాబట్టి. ప్రేమ అంట మస్తరపడదు, మస్తరపడదు, అసూయపడదు. ప్రేమ ఎలాంటిదంట? మొట్టమొదటి చదవమా. దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మస్తర పడదు, అసూయ పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగదంటే ఏమి? ఎవరు ఒకరిని పొగిడినప్పుడు వాళ్ళపై ఈకపోతున్నారు. ఆ ప్రేమ అంట ఉప్పొంగదంట. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ, ఆ ప్రేమ తగ్గిపోతే నువ్వు నన్ను గౌరవించవు, మర్యాదపూర్వకంగా నన్ను మాట్లాడేవు. ఆ ప్రేమ లేకపోతే తల్లిదండ్రులను గౌరవించలేవు. ఆ ప్రేమ లేకపోతే బంధువులను ప్రేమించలేవు. ఆ ప్రేమ లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. నాశనానికి దారి తీసుకుని వెళ్తుంది ప్రేమ లేకపోతే. సోదరి సోదరుడా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రేమను చోటు ఉందా లేదా? దేవునికి చోటిచ్చానా లేదా? నా హృదయంలో దేవుని మీద ఎంత ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈరోజు. అపోస్తుడైన పౌలు గారు, ఆయన పెద్ద ఆయనే చెక్ చేసుకున్నాడు. నేను మనసులో సంతోషపెడుతున్నానా, క్రీస్తుని సంతోషపెడుతున్నానా అని. మరి మీరు ఈ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ, ఈ మహిమగల సంఘంలో మీరు ఉన్నారు, మీరు చెక్ చేసుకోండి. మీ హృదయాన్ని తేరి చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు చెక్ చేసుకోవడం కాదు. నీ పనులు ఎక్కడికి పోవాలి అక్కడ ఎంత లిస్ట్ రాసుకొని ఈ టైంకి నేను పోవాలి, వెళ్ళాలి డ్యూటీకి అని రాసుకోవడం కాదు. ఏం రాసుకోవాలి? నీ హృదయం చెక్ చేసుకో. నీ హృదయం చెక్ చేసుకో. దేవునికి చోటు వచ్చానా చెక్ చేసుకున్నాడు పౌలు గారు. పౌలు గారు చెక్ చేసుకున్నాడు. నీవు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నీ సరైన దారిలో ఉంటావు. చెక్ చేసుకుంటే నిజమైన ప్రేమ గురించి నీవు ఆలోచిస్తావు. చెక్ చేసుకుంటే నీ ప్రేమ నీలో ఉంటుంది, దేశములన్నీ కప్పేదిగా ఉంటుంది. ప్రేమ లేకపోతే ఆ రోజు నన్ను అన్నావే, ప్రేమ లేకపోతే ఆ రోజు నన్ను తిట్టావే, ప్రేమ లేకపోతే నన్ను అలా కొట్టావే, నన్ను ఇలా తిట్టావే, ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? దేశంలో ఏమి చేసినా కూడా దాన్ని కప్పి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి. ఎన్ని మాటలు విన్నారండి? 4 మాటలు విన్నారు. 5వ మాట దగ్గరికి వెళ్దాం. అక్కడ చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారు పనులు బట్టి వాళ్ళ ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఒకరితో ఒకరు ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండు. ప్రేమ ఉంటే సమాధానం ఉంటుంది. ప్రేమ ఉంటే దేశాలు ఉండవు. ప్రేమ ఉంటే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. సహోదరుని కొరకు ప్రాణం పెట్టే బద్దలుగా ఉండాలంటాడు దేవుడు. మన ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన లేఖనాల ప్రకారంగా లోకానికి వచ్చాడు, పుట్టాడు. లేఖనాల ప్రకారంగా మరణించాడు. లేఖనాల ప్రకారంగా మృత్యుంజయుడే లేచాడు. మనము లోకానికి వచ్చాం. దేవుడు చెప్పిన మాటలు వింటూ మనం కూడా ఏదో ఒక రోజు యాత్ర ముగించుకొని వెళ్ళిపోతాం.
ఆ వెళ్ళిపోయేటప్పుడు నీ బ్రతుకేంటి? వెళ్ళిపోయేటప్పుడు నీ జీవితం ఏంటి? మనిషి 60 సంవత్సరం, 60-70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం వరకు మనకి బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు. మళ్ళీ మరణించినప్పుడు, పుట్టినప్పుడు తెలుసుకున్నావు ఈ లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలిసినప్పుడు మరొక లోకం గురించి తెలియపరుస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం దేవుని చిత్తం ఉంది, దేవుని మనసు ఉంది, ఈ లోకాల గురించి ఉంది, పరలోకం గురించి ఉంది, భూలోకం గురించి ఉంది, పాతాళం గురించి ఉంది. అన్నిటిని కూడా దేవుడు రాసి ఉంచాడండి. ఎవరి కొరకు బైబిల్ రాసిండేది? మనందరి కొరకు. నేను ఖండిస్తుంది, గద్దిస్తుంది, నేను సరిచేస్తుంది, నేను మార్చేస్తుంది బైబిల్. దేవుని మాటలు ఎన్ని మాటలు అండి? 5 మాటలు. ప్రేమ ఘనముగా ఎంచుననే మాటలు మనం తెలుసుకున్నాం. ప్రేమ ఉంటే ఘనంగా ఎంచుతాం. ఘనంగా ఎక్కడికి వెళ్ళినా నీకు మహిమ, ఎక్కడికి వెళ్ళినా ఘనతను వచ్చేవారుగా ఈ 5 మాటల్లో మనం చూస్తున్నాం. 6వ మాట దగ్గరికి వెళ్దాం. ప్రేమలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల హృదయమును నీ మూలముగా శాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలుగును. విశేషముగా ఆదరణ కలుగును. ప్రేమతో విశేషముగా ఆనందము కారణమై కలిగి ఉన్నదనే మాటలు మనం తెలుసుకున్నాం. ఎంత చక్కటి మాటలు మీరు వింటున్నారు. ప్రేమ ఉంటే నీకు ఆదరణ కలుగుతుంది, రక్షణ ఉంటుంది, దేవునికి మీరు లోబడినట్టు ఉంటుంది, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉంటారు అనే మాట. ప్రేమ శ్రేష్టమైన ఆనందము కారణమును కలిగించింది. ఎన్ని మాటలండి? 6 మాటలు. 7వ మాట దగ్గర కూడా వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. పరిపూర్ణం చేయబడినే కాదు, భయపడేవాడు పరిపూర్ణం చేయవాడు కాదంట. ఆయన మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. మొదటి మమ్మల్ని ప్రేమించిన మన క్రీస్తును మనం ప్రేమించాలి అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోతామండి. రాము వాళ్ళ తల్లి చాలా భక్తి పర్వాలని నేను విన్నాను. వాళ్ళు ఏమో వెళ్ళిందా లేదా? పోయింది, నిద్రించింది అంటుంది బైబుల్. నిద్రతో పోలిస్తూ ఉన్నాడు దేవుడి లోకాన్ని, యాత్రని. మనం కూడా ఏదో ఒక రోజు వెళ్తామండి. ఎందుకండి కక్షాలు, ఎందుకండి భేదాలు, ఎందుకండి? ప్రేమను నింపుకోండి. దేవుని గురించి ఆలోచించండి. 7 మాటలు మీరు విన్నారు. ప్రేమలో భయముండదు అనే మాట మనము, వెళ్ళగొట్టును అనే మాట మనం విన్నాం. 8వ మాట దగ్గరికి వెళ్దాం. చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించును. క్రియతో సత్యముతో ప్రేమించాలి దేవుని. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక. మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, గొప్పలు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉన్నారా లేదా? వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఉన్నారా లేదా? అలాంటి వారికి చెప్తూ ఉన్నాడు. నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. క్రియతోను నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించండి అని ఎలా చెప్పాడు?
ఇక్కడ క్రియతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ప్రేమను నీళ్ళు నింపుకోవాలనే మాట మనం 8 మాటలు, ప్రేమలో సత్యం ఉండును అనే మాట మనం తెలుసుకున్నాం. 8 మాటలు చివరి మాట తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారివని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను. ప్రేమ నీకేం చేస్తుంది? క్షేమాభివృద్ధి. ప్రేమ నీలో ఉంటే క్షేమాభివృద్ధిని పొందుకున్న వ్యక్తి ఉన్నా. చాలా చక్కగా పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ప్రేమ నీలో ఉండాలి. ప్రేమ ఉంటేనే క్షేమాభివృద్ధి పొందుకున్న వ్యక్తి ఉంటాం. ప్రేమ ఉంటే దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి ఉన్నాం. ప్రేమ ఉంటే సహోదరుని ప్రేమిస్తాం. ప్రేమ ఉంటే దేశములన్నీ కప్పుతాం. మరి 9 మాటలు మరి ఉన్నారు. మరి మరొకసారి ఆ 9 మాటలని రిప్లై చేసుకుందాం. మొట్టమొదటి మాట, మీరు చెయ్యు కార్యములన్నీ నీవు ప్రేమతో చేయండి అనే మాట మొట్టమొదటి మాట. రెండో మాట, ప్రేమ దేశములన్నిటినీ కప్పునని రెండో మాట. మూడో మాట, ప్రేమ క్షమించును అనే మాట మూడో మాట. నాలుగో మాట, ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట నాలుగో మాట. ఐదో మాట, ప్రేమ గనులుగా ఎంచబడననే మాట ఐదో మాటగా మనం చూసుకున్నాం. ఆరో మాటగా, ప్రేమ శ్రేష్టమైన ఆనందమును కారణమై కలగజేయననే మాట ఆరో మాటలో చూస్తున్నాం. ఏడో మాట, ప్రేమతో భయమును వెడగొట్టును ప్రేమ ఉంటే అనే మాట మనం తెలుసుకున్నాం. 8వ మాట, ప్రేమలో సత్యముండును అనే మాట మనం తెలుసుకున్నాం. 9వ మాట, ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయు ప్రేమ. ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రేమ అగాప ప్రేమ, తండ్రి ప్రేమ. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మీరందరూ ఉండాలని ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. పై నుండి చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. అందరు హృదయాలు పరిశీలించేవాడు. అంతరంగం ఎరిగిన వాడు ఆయన. ఎంతమంది వాక్యం విన్నారు, ఎంతమంది చెడ్డ మనసు లోపల ఉంది, లేదా దేవునికి దగ్గరగా ఉన్నారా లేదా, దేవుని ప్రేమను ఉంచుకున్నారా లేదా, మళ్ళీ ప్రేమ లేకపోతే ప్రేమను మీరు ఆహ్వానించినట్టయితే దేవుడు బహుగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మిమ్మల్ని బహుగా వర్ధులున్నట్లు కృప చూపేవాడాయి. ఆమేన్. దేవుని వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.